सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. పదకొండవ అధ్యాయం 48 రైట్ చేస్తాను. చెప్పండి. అవసరమైతే ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అహం లోకే విశ్వం త్వదన్యేన గురు ప్రవీర. వచ్చిన వేదాధ్యయనములచే కానీ, యజ్ఞాచరణములచే కానీ, దానములచే కానీ, కేవల తపశ్చర్యలచే కానీ, తదితర పుణ్యకర్మలచే కానీ ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవరికి చూడశక్యము కాదు. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, కేవలం నీ పైన ఉన్న అనుగ్రహంతో, నా యోగశక్తి ప్రభావంతో నా విరాట రూపాన్ని నీకు ప్రదర్శించాను. నీవు తప్ప ఇంకెవ్వరూ ఈ విశ్వరూపాన్ని చూడలేరు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ ఆ విషయం చెప్తున్నాడు అనమాట. చాలామంది వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, యజ్ఞాచరణ చేస్తుంటారు, దానాలు చేస్తూ ఉంటారు, తీవ్ర తపశ్చర్యలు చేస్తుంటారు, ఒంటికాల మీద నిలబడి ఎట్లా తపశ్చర్యలు చేస్తూ ఉంటారు, ఎండావానలో నిలబడి తదితర పుణ్యకర్మలు చేస్తుంటారు కూడా ఈ మానవలోకంలో. అయినా కూడా ఎవరి వల్ల అది సాధ్యం కాదు. కేవలం నీకు తప్ప ఎవరికి చూడశక్యం కాదు. అవన్నీ ఏమిటి? యజ్ఞాలు అనమాట. చెప్పాం కదా, ఏమిటి? పంచయజ్ఞాలు, దానము, తపస్సు. ఈ మూడు మానవ జన్మకి చేయాల్సినటువంటి బాధ్యతలు. ఇవి నిర్వర్తించాల్సిందే. కేవలం ఇవి మాత్రమే చేయాలి మానవ జన్మ వచ్చిన తర్వాత. ఈ వీటిల్లో ఏమి చేయకపోయినా జంతువు కింద సమానం, మానవ జన్మ కింద లెక్కలోకి రాదు. సరే, అన్నీ చేస్తాం, యజ్ఞాలు చేస్తున్నాం అని చెప్పారు, దానాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా వాళ్ళు విశ్వరూపణ యొక్క విరాట్ రూపాన్ని చూడలేరు. కేవలం నీకే ఆ భాగ్యం దక్కింది. తర్వాత వ్యాపేథా విహా ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఇంటి వెదకును మోహమునకును గురి కాగలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో వెలుసుకున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృత్మ్యమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అంటే ఈ విధమైనటువంటి ఈ భయంకర రూపాన్ని, నా విరాట్ రూపం ఎలా అనిపించింది నీకు? చాలా భయంకరంగా అనిపించింది. కానీ దాని గురించి ఏమి భయపడొద్దు, అట్లా అని మోహానికి కూడా నువ్వు గురి కావద్దు. నువ్వు ఏ రకంగా అయితే భగవంతుడిని చతుర్భుజంగా ఊహించుకుంటూ ఉన్నావో, చూడడానికి అలాగ ఇష్టపడడం అలవాటు చేసుకున్నావో భగవంతుడిని, అదే రూపంలో నన్ను చూస్తూ ఉండు, ప్రసన్న చిత్తుడివి అవ్వు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి? మనం మానవ మాత్రం భగవంతుడిని ఒక రూపంలో ఉంచి ఒక బంధం ఏర్పరచుకోవడం అనేది మన బాధ్యత. ఎట్లాగైతే వివిధ విషయాలకి వివిధమైనటువంటి మనుషులకి మనం ఒక బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటామో,
అలా భగవంతుడి బంధం కూడా ఒకటి ఉండాలి. అయితే ఈ బంధాలకి భగవంతుడితో ఉన్న బంధానికి ఏర్పడిన ఈ భగవంతుడితో ఉన్న బంధాన్ని భక్తి అంటాం, మిగతావన్నీ కూడా మోహం అంటాం. విషయాలైతే అది కొంచెం మనుషులై కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటే ప్రేమ అని అంటాం. సో ఈ రకాలుగా 3 బంధాలు ఉన్నాయి మనకి. మోహంతో ఉన్నటువంటివి, ఈ మిగతా వ్యక్తులతో అంటే రాగంతో కూడినవి ఉన్నాయి. మరి భగవంతుడితో ఉన్నటువంటి బంధమో అది దివ్యమైన భక్తి బంధం. సో మనకి మన జీవితంలో ఒక దివ్యమైన భక్తి బంధం లేకపోతే మనకి మనశ్శాంతి అన్నది ఉండదు, ప్రసన్న చిత్తం అన్నది దొరకదు. సో మనకి ప్రసన్న చిత్తం కావాలి అంటే ఒక దివ్య బంధం ఉండాలి. ఆ దివ్య బంధమే భక్తి బంధం, ఈ సత్సంగ బంధం అన్నమాట. అర్థమైందమ్మా? అది చెప్తున్నాడు. ఆ రకంగా నా చతుర్భుజ రూపాన్ని చక్కగా చూసుకో, దాంట్లోనే ప్రసన్న చిత్తుడు అవ్వు అని చెప్తున్నాడు. తర్వాత సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడు, వాసుదేవుడు యుద్ధంగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తిమైన తన కృష్ణ రూపాన్ని, అంటే అర్జునుడి యొక్క ఫ్రెండు, బావ, స్నేహితుడు అన్ని రకాలుగా మళ్ళీ మానవ రూపంలో వచ్చేసి భయపడుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పాడు. అమ్మాయా అనుకున్నాడు అనమాట, నా పక్కన ఉన్నవాడు ఇంత భయంకరుడా అన్న విషయం తెలిసింది ఇప్పటికీ. ఇంత ఉందా మరి ఈయనలో, నా బావలో, నా స్నేహితుడిలో, ఏదో గొప్పవాడు ఏదో అనుకున్నాను కానీ ఇంత పరమాత్మ కంటే ఇలా ఉంటాడన్న విషయం నాకు తెలియలేదని ఇప్పటికీ ల్యాండ్ అయ్యాడనమాట. ఎక్కడో చూసారా టర్బులెన్స్లో ఇలా ప్లేన్ తిరిగి ఎట్లాగైతే ఇబ్బంది పడిపోతామో ఆక్సిజన్ అందక, ఆ పరిస్థితి నుంచి హాయిగా అమ్మాయి ల్యాండ్ అయ్యారా బాబు అని ఆ పరిస్థితిలో అర్జునుడు వచ్చాడు. తర్వాత సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపం ఇప్పుడు నా మనస్సు ఉదుటబెట్టు, నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందుతుంది. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఇప్పుడు జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతి ఇది, అతి సౌమ్యం. అంతే కదా, దశావతారాల్లో మనకి వరాహ అవతారం ఉంది, అవునా, మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది, నరసింహావతారం ఉంది. ఈ అన్ని అవతారాలు, జంతు రూపాలు భయంకరమైనటువంటి అవతారాలు ఇవన్నీ. వాటితో మనకి ఆ సౌమ్యత కలగదు. ఈ దశావతారాల్లో ఇష్టదైవాన్ని ఒక అవతారాన్ని ఎన్నుకోండి అంటే అవి మట్టుకు ఎన్నుకుంటామా? అవి తీసుకుంటామా? అవి తీసుకోం. మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో, లేకపోతే రామావతారమో, లేకపోతే బుద్ధుడో మహా అయితే ఇట్లా తీసుకుంటాం కానీ తీసుకోం. అదే పరిస్థితి వాడు అర్జునుడిది కూడా. ఏమంటున్నాడు, ఇప్పుడు మీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనసు కుదుటపడింది, నేను నా స్వాభావిక స్థితిని పొందాను, ఇప్పుడు నా సహజ స్థితిలోకి నేను వచ్చేసాను. అంటే ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన, ఎటువంటి మోహము, మిగతా ఉద్వేగాలు ఏమి నాలో లేవు. ఇప్పుడు ప్రశాంతంగా నా సహజమైన స్థితిలో నేనున్నాను అని చెప్తున్నాను. తర్వాత కృష్ణ
అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీభగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దృష్టవానసి మమ దేవా అప్యస్య రూపస్య దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నిత్యం దర్శనకాంక్షిణః. ఈ చతుర్భుజమైనటువంటి రూపం కూడా అందరికీ దర్శనం సాధ్యం కాదు, అది కూడా చూడలేరు. ఆ రూపాన్ని చూడాలని దేవతలందరూ కూడా ఊళ్ళూరుతూ ఉంటారు, అది కూడా వాళ్ళు దర్శనం చేసుకోలేరు. కేవలం నీకు మట్టుకే ఆ దర్శన భాగ్యాన్ని కలుగజేశాను. అంటే భక్తుడు కానిదే భగవంతుడి యొక్క దర్శనం కలుగదు. అర్థమవుతుంది కదా. దేవతలు, మనం ఏ దేవతలను అయితే పూజిస్తున్నామో వాళ్ళకు కూడా దర్శనం కలగదు. ఎప్పుడు కలుగుతుంది వాళ్ళకు కూడా? భక్తుడు మారాలి, పరమ భక్తులు అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు, కానీ మామూలుగా ఇవ్వడు. తర్వాత నీవు రాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములు చేయగాని, తపశ్చర్యలు చేయగాని, దానములు చేయగాని, యజ్ఞ కర్మలు చేయగాని శక్యం కాదు. నాహం వేదైన తపసా నా వేదైన తపసా దానేన న చేజ్యయా దానేన చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. దృష్టవానసి మాం యథా. అదే చెప్తున్నాడు. విరాట్ స్వరూపాన్ని ఎలాగైతే నువ్వు యజ్ఞాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, పూజలు చేసి, వేద పఠనాలు చేసి, ఎన్ని చేసినా కూడా విరాట్ స్వరూపం కనబడదని చెప్పాను. ఈ చతుర్భుజ రూపం కూడా అవన్నీ చేసినా కూడా దర్శనం దొరకదు. యజ్ఞకర్మలు చేశానండి, దానాలు ఎన్ని చేశానో తెలీదు, ఎంతమంది మా ముత్తాతలు చేస్తూనే ఉన్నారు. తపశ్చర్యలు మా ఇంట్లో అన్ని తపస్సులే. అలాగే వేద పఠనం నడుస్తూనే ఉంటుంది మా ఇంట్లో. లాభం లేదు. దానివల్ల నీకేం భగవంతుడి దర్శనం కలుగదు. మరి ఎలా కలుగుతుందో చెప్తున్నాడు వచ్చే నెక్స్ట్ శ్లోకంలో. కానీ ఓ పరంతాప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభవిస్తును నందుటకు కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవును. చూసారా? భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అది ఈ నా చతుర్భుజ రూపం మరి ఎవరికి కనిపిస్తుంది ప్రత్యక్షంగా అంటే, ఎవరికి ఈ తత్వజ్ఞానం అర్థమవుతుంది అంటే, ఏకీభావ స్థితి ఎవరు పొందుతారు అంటే నాతో కేవలం అనన్య భక్తి. అంటే భక్తి అన్నది కేవలం నా మీదే ఉండాలి, కానీ ఇంకా వేరే దేనిపైన కూడా భక్తి ఉండడానికి వీలు లేదు. అంటే దీని అర్థం ఏమిటి? భక్తి దేని మీద ఉంటుందని చెప్పాను ఇందాక? పరమాత్మ. అంటే ఆ బంధం పేరేం చెప్పాను? వెరీ గుడ్. దివ్యమైనటువంటి బంధం. ఎక్కడైతే దివ్యమైనటువంటి బంధం ఉంటుందో దాన్నే భక్తి అంటాం. ఆ దివ్యత్వం ఉండబట్టి ఆ భక్తిలో అప్పుడు మాత్రమే మనకి దర్శనం అవుతుంది. కానీ ఈ మోహంతో, రాగంతో, వాటితో ఉన్న బంధాల్లో మన దర్శనమయ్యే అవకాశం లేదు. తత్వం కూడా అర్థం కాదు.
ఈ అనాత్మతత్వము ఆత్మతత్వము ఇవన్నీ పరమాత్మతత్వం అర్థం చేసుకోవాలన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకని? ఆ తత్వం అర్థమైతే కానీ ఏకత్వ భావం రాదు. నా ఆత్మలో పరమాత్మే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నది సర్వకర్త హర్త పరమాత్మే. నేను ప్రముఖ స్వామి మహారాజ్ గురించి చెప్పుకున్నాం కదా, సర్వము ఆయనే, మనదేమీ లేదు అన్న విషయానికి మీరు రారు. ఎప్పటికప్పుడు ఆందోళనతోనే ఉంటాం. ఎందుకని? నేను చేస్తున్నాను, ఇది అవుతుందో అవదో, ఈ టైంలో అవుతుందో లేదో, కాలము నేనే, రూపము నేనే, కర్మ నేనే, అన్నీ నేనే అయిపోతాను ప్రతి క్షణమును కదా. అలాంటప్పుడు భక్తి ఎక్కడ కలుగుతుంది? కలగదు. సర్వము ఆయనే అని చెప్పి ఆయనకి అప్పచెప్తే ఎప్పుడు ఏ బుద్ధి ఇవ్వాలో, ఎప్పుడు ఎటువంటి పని చేయించాలో ఇవన్నీ ప్రేరణ ఆయనే అవుతాడు, కర్త ఆయనే అవుతాడు, మన ద్వారా ఆ ఫలం కూడా ఆయనే ఇస్తాడు. ఈ భావం ఎప్పుడైతే మనలో ఉంటుందో దాన్ని భక్తి అంటారు, అనన్య భక్తి అంటారు. అట్లా కాకుండా ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు దీన్ని? తర్వాత శ్లోకంలో వస్తుంది అనుకోండి. ఇది మహిమ. మన భాషలో ఏం చెప్పుకున్నాం? మహిమ గురించి చెప్పుకున్నాం కదా. మహిమ కేవలం ఈ దివ్యమైన బంధంలోనే ఉండాలి. భగవంతుడితో మనం ఏర్పరచుకున్న దివ్య బంధం చూసారా, ఆ బంధంలోనే మహిమ చూడాలి. మిగతా అన్నీ కూడా మహిమ లేనివిగా చూడాలి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది విలువైన బంధం, ఇది విలువ లేని బంధాలు. ఈ విలువ లేని బంధాల్లో మనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం, ఎక్కువ మనసు కేటాయిస్తున్నాం. ఒక రకంగా మోహము, రాగము, ద్వేషము, అన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గాల్లోనూ దీన్ని కేటాయించి దీనికి ఎక్కువ విలువిచ్చి మహిమిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన ఎనర్జీ అంతా ఇందులో వేస్ట్ అయిపోతుంది కదా. ఎక్కడ ఉండాలి మనం అంతా? ఇక్కడ ఈ మహిమ దగ్గర, మహిమ ఉన్నటువంటి బంధంలోనే విలువిస్తూ అక్కడ మాత్రమే నా యొక్క ఆత్మని కూర్చోబెట్టి నా మనసుని కూర్చోబెట్టాలి. కానీ మిగతా చోట ఆత్మని మనసుని అంత తదేకంగా, అంత ఏకీభావంతో కలిసిపోయి మమేకం అయిపోయి దానితో మనం ఉండాల్సిన అవసరం లేదు. మమేకం అవ్వకూడదు. విషయాల్లోనూ మిగతా బంధాల్లో మమేకం అవ్వకూడదు. కర్తవ్యం వరకే ఉండాలి. అది పదే పదే గుర్తు చేసుకోండి. అది చెప్తున్నాడు. అనన్య భక్తి అంటే దాని అర్థం అది. తర్వాత కర్మకు మత్పరము మద్భక్త సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యస్య మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పారాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. చూసారు, మనం చెప్పుకుని ఆల్రెడీ చెప్పేశాడు ఇక్కడ. ఓం దశ తర్వాత చెప్పుకుందాం, లాస్ట్లో చెప్పుకుందాం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తుడు అన్నదానికి సరైనటువంటి నిర్వచనం ఇక్కడ, భావం ఇక్కడ ఉంది. అంటే మనలో భక్తి అనే భావం రావాలంటే, ఇవి పూర్తిగా పట్టుకోవాలి. ఏమిటది? కర్తవ్య కార్యములు అన్నింటినీ కూడా చెయ్యి. నీ కర్తవ్యంగా ఏ పనులు ఉన్నాయో అవన్నీ రోజంతా చేస్తావో చెయ్యి, కానీ నాకు అర్పించి చెయ్యి. కాయేన వాచ మనసేంద్రియైర్వా. ఆల్రెడీ మనం నేర్చేసి ఎక్స్పర్ట్ అయిపోయాం ఈ విషయంలో కదా. ఎక్స్పర్ట్ అయిపోయామా లేదా? ఎంతమంది చెప్తున్నారు రోజు అది? వెరీ గుడ్. చెప్పకపోతే మటుకు చెప్తున్నాను, ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందమ్మా. ఇంకా మీరు ఆలోచిస్తున్నారంటే ఆ విషయంలో చెప్తున్నాను. నేర్చుకోవడం కాదు, అది ఆచరించాల్సిందే. రోజు ఏ పని మొదలుపెట్టినా ఆ శ్లోకం చెప్పకుండా మీరు కనుక చేశారంటే బూడిదలో పోసిన పన్నీరే. వంటంతా చేసి పారపోసుకున్నట్లు లెక్క. వంటంతా చేసి నలుగురు పెట్టకుండా నువ్వు తినకుండా పాడేస్తే ఎంత ఉపయోగం లేదో, ఈ శ్లోకం చెప్పకుండా, కాయేన వాచ శ్లోకం చెప్పకుండా మీరు ఏ కొత్త పని ప్రారంభించినా ఉపయోగం లేదు. అది మీకు అంటుకుంటుంది తప్ప దానివల్ల వచ్చిన ఫలం రాదు. రావాల్సిన ఫలం అయితే రాదు. మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం మీకు. ఇప్పటికైనా గ్రహించి ఏ పని చేసే ముందైనా ఒక పని నుంచి ఇంకో పనికి మారుతున్నారు, ఆ పని ముందు కాయేన వాచ చదవాల్సిందే. చదివితేనే మీకు ఫలితం దక్కుతుంది. సత్సంగ ఫలితం రావాలంటే సత్సంగ వృక్షం పెంచుతున్నారు, బాగానే ఉంది. ఫలాలు రావాలి కదా.
ఇదేమిటి ఇన్నాళ్ళు పెంచాను, దాదాపుగా 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయిపోయింది, నేను వచ్చి చెట్టు పెద్దదైపోతుంది కానీ ఇందులో ఏ ఫలం రావట్లేదు అంటే అది సరైన పోషణ లేదు. అదైందమ్మా అది. కాబట్టి కర్తవ్య కర్మలన్నింటినీ నాకే అర్పించు, నెంబర్ 1. నెంబర్ 2, మత్పరాయణుడు నాయందు. ఎవరు మత్పరాయణుడు? ఎవరు? నారాయణుడు. నాయందు భక్తి శ్రద్ధలు కలవాడు, అంటే దివ్యమైన బంధం ఏర్పరచుకున్నవాడు. అంటే భక్తి శ్రద్ధ అంటే నమ్మకం. ఏమిటి నమ్మకం? అంతా ఆయనే చూసుకుంటాడని. ఏదో పూజ చేసేస్తాను ఇంటికి వచ్చి నమ్మకం ఉంటుంది. మళ్ళీ అలా అన్నీ గాల్లో వదిలేస్తాం ఏంటండి దీపం పెట్టి అంటాం మళ్ళీ మనమే. ఇప్పుడే గుళ్ళో దండం పెట్టుకొచ్చావు, ఇక్కడికి ఇంటికి వచ్చేసి మళ్ళీ అడావుడి అంతా నేనే చేయాలన్నట్టుగా అయిపోయింది కదా. అలా ఎలా వదిలేస్తామండి? గాల్లో దీపం పెట్టి వదిలేస్తావా అంటాం. నువ్వు మళ్ళీ రివర్స్ తీరి చెప్తావు నువ్వే. అది కాదు కదా, అది శ్రద్ధ. విశ్వాసం ఉండాలి, నువ్వు చేసిన పనికి విశ్వాసం ఉండాలి. భక్తి అది దివ్యమైన బంధం, ఆ భగవంతుని మీద విశ్వాసం, ఈ రెండూ ఉండాలి. అటువంటి వాడికి ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు. ప్రాపంచిక విషయాలు నువ్వు వద్దన్నా కాదన్నా ఉంటాయి. మనం ఎవరం? భగవంతుడు పెట్టాడా ఏంటి? అలాగా ఒక ఆడ మగ పుట్టించాడు, ఉంది విషయం ఉంది. అదరా పెళ్లి చేశాడు, పిల్లలు పుట్టారు, అదే ఇల్లు కొంటావు, కారు కొంటావు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అన్నీ ఉంటాయి ప్రాపంచిక విషయాలు. సినిమాలు ఉంటాయి, ప్లాట్ఫామ్లు ఉంటాయి, ఈ రకాలు నడుస్తూనే ఉంటుంది వ్యవహారం, ఉంటానే ఉంటాయి. వాటి ఎందు ఆసక్తి వద్దు. ఓవర్గా ఓహో అని ఆశ్చర్యపడిపోయి ఆసక్తిగా పనిచేయాల్సిన అవసరం లేదు. కర్తవ్యంగా చెయ్యి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు అంటే ఎందుకు ఆసక్తి? ఆడు ఎవడు బాగుంటే ఆడు ఓటేస్తావు, అది కాము ఊరుకుంటావు. నీకు ఎందుకు అంత ఆసక్తి దాని మీద? అవసరమా ఏంటి? నీకు కేవలం ఒక ఓటు ఇస్తారు. నీకు ఆ ఓటు నీకు కావాల్సినోడు వేసుకో, కావాల్సినోడు ఎవడో నిర్ణయించుకో. నీకు వివేకం ఉపయోగించి వీడి వలన ఉపయోగం ఉందా, వీళ్ళు ఉపయోగం లేదు, నష్టం ఉందా ఆలోచించి ఓటు వేసి కాముగా ఊరుకో. లేదు ఆసక్తి ఎందుకు నీకు అంత ఆసక్తి? అవునా కదా? అంటే భగవద్గీత చదివిన వాడికి సత్సంగంలో ఉన్నవాడికి లేనివాడికి ఆ తేడా మనం చూపించకపోతే సత్సంగంలో ఇంకెవరు రారు. ఎందుకంటే సత్సంగంలోకి వెళ్తారు, ఏం మార్పు లేదు పోవడలేదు అంటారు. నాకన్నా ఎక్కువ విషయాలు నువ్వే మాట్లాడుతున్నావు. ఏం చెప్పారండి ఇవాళ గురువుగారు? విషయాల మీద ఆసక్తి వద్దన్నారండి అని చెప్పి మనం కూర్చొని విషయాలు ఎక్కువ మాట్లాడతాం. ఏంటంటే రాజు పొద్దున వాకింగ్లో మాట్లాడతాం, మధ్యాహ్నం మళ్ళీ మార్కెట్లో మాట్లాడతాం, విజేత మార్కెట్లో కనపడితే ఏమ్మా మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడతాం. సీనియర్ సిటిజన్ రూమ్లో మళ్ళీ మా వాళ్ళు జోకులేస్తారు, ఇంకేదేదో మాట్లాడతారు. చెప్తా ఆ విషయాలు ఏం మాట్లాడిపోతే ఏంటండి ఇంకేం కబుర్లు? ఖాళీగా ఉంటే అది నిశ్శబ్దంగా ఉంటే భరించలేము. ఏంటి వాళ్ళ కబుర్లు అంటాడు. ఇంకో ఆయన అంటాడు, పేపర్ చూడలేదు వాళ్ళ అంటాడు. అవునా? అబ్బా కూర్చుంటారు అందరు, గీత కూర్చున్నట్టు కూర్చుంటారు. సత్సంగంలో కూడా కూర్చోరు కానీ అందులో మట్టుకిట్టా కూర్చుంటారు. ఏమి చెప్పండి ఏంటి రండి, అందరూ ఉన్నారు, తర్వాత చెప్తాను. ఈడికి ఇలాగా ఆడి ఇంక వీడికి ఇంకా అసలు సమస్య లేదు. ఇంక వీడికి కూర్చోలేడు, అక్కడ కూర్చోలేడు, నిలబడలేడు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు. ఏంటి తత్పరత ఎక్కువైపోతుంది. ఎంత ఆసక్తి ఉన్నట్టు అది భగవంతుడి మీద ఎక్కడ కనిపిస్తుందో బయట వాళ్ళకి. సత్సంగం 2-3 నెలలు వెళ్తున్నాం, మరి నాకేం తేడా కనపట్లా. ఏదో గంట రేడియో పెట్టుకుని టీవీలో ఓటీటీ సీరియల్ చూసినట్టుంది కానీ సీరియల్ మీద పెద్ద సీరియల్కి ఎఫెక్ట్ అవుతాం రేపు ఏమవుతుందో అని. సత్సంగంలో అదే బాగా టెన్షన్ కూడా లేదు మనకి. రేపు ఏమైతే నేనేమైతే మనకెందుకు, ఇవాళ ఏదో గంట కూర్చొని ఒక క్లాక్ చదివేస్తే అయిపోద్ది. అదే ఓటీటీలో అయితే రేపేమవుద్దో నిన్ను మర్చిపోతే పక్కోళ్ళు నేనేమైందండి. ఇది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జనాలు. ఇవాళ కొత్తగా చూసేది ఏం కాదు. అది చిరాకు పుట్టేది. ఆ వీక్లీస్ చదువుతా నాకు మహా చిరాకుగా ఉండేది అవన్నీ చూసే. లేడీస్ అంతా మీ వయసు వాళ్ళంతా అప్పుడు అదే చేసేవాళ్ళంతా. ఈ చాలా అని చెప్తున్నా, ఆసక్తి విషయాల మీద విపరీతమైన ఆసక్తి. అదేమవుతుందంటే ఒక మెట్టు పైకి వెళితే 100 మెట్లు కింద పడిపోతారు, మీరే పడిపోతున్నారు. మళ్ళీ ఒక మెట్టు ఎక్కాను అనుకున్నారు, ఆల్రెడీ నువ్వు 100 పడిపోయావు. ఒకటి ఎక్కుతున్నావు అంటే 99 ఇంకా మైనస్లో ఉన్నావు నువ్వు. మళ్ళీ ఇవాళ ఎక్కుతావు ఒకటి, మళ్ళీ పడతావు ఇంకో 100.
అంటే ఎంత మైనస్కి వెళ్ళిపోయావు? 99, 99. ఎంత అయింది? 99, 99, 180, 190, 198, 198 జన్మల కిందకి వెళ్ళిపోయావు. ఒక జన్మ తప్పించుకున్నావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 198 జన్మలు తెచ్చేసుకున్నావు. దీన్ని ఏమంటారు? అక్కడేమో సాయిబాబా ఏమో నాయన నువ్వు ఒక అడిగి చాలు 10 నేను వేస్తానన్నాడు. నువ్వేం చేస్తున్నావు? వెనక్కి అబ్బే నువ్వైతే అసలు నేను ఒకటి నేను వేస్తా కానీ అంటావు, వేసి ఆయన రావద్దని చెప్తావు. ఆయన 10 అడుగులు నువ్వు వెయ్యవు అంటే ఒక అడిగి వేస్తావు, మళ్ళీ 10 అడుగులు వెనక్కి వేస్తున్నావు. ఇంకా ఆయన ఎక్కడి దగ్గర అవుతాడు నీకు? ట్రాఫిక్ ఎక్కువైతే జామ్ అయిపోతే ముందుకెళ్తావా కార్లు? రోడ్ అంతా జామ్ అయిపోయింది, రోడ్ అంతా. మీరు హైటెక్ సిటీకి వెళ్ళాలి, ఎప్పటికి అవుతుంది అది? అవుతుందా? అవదు. అవుతుందా? మీరు మనసు నిండా విషయాలు పెట్టుకొని సత్సంగం దూరాలే భగవంతుడు రావాలంటే అవుతుందా? అవ్వదు. కాబట్టి భగవంతుడి మీద భక్తి అన్నది కత్తి మీద సాము. సత్సంగం కుసంగం ముందు తెలుసుకోవాలి. విషయాల మీద ఆసక్తి ఒకటి వదిలేయాలి. విషయాల మీద ఆసక్తిగా ఊరికనే టైం పెట్టకూడదు. పెట్టాను అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు. నా గొయ్యి ఎలా తవ్వుతారండి? ఆవిడ పోయినప్పుడు కదా అంటే అది వేరు, భౌతికమైన శరీరాన్ని పూర్చడానికి తవ్వుతారు. నువ్వు మానసికమైనటువంటి జన్మల యొక్క గొయ్యి తవ్వుకుంటున్నావు. ఆల్రెడీ పైకి వచ్చిన వాడు మళ్ళీ గొయ్యి తవ్వుకున్నావేంటో అనరా? పునాదేస్తున్నావా ఏం చేస్తున్నావురా అని అడుగుతారు ఎవరన్నా. పునాదండి. పునాది అంటే మరి ఇప్పుడు నుంచి పునాది తవ్వుతానే ఉన్నావు, గొయ్యిరా అది. పునాది అంటే పైకి వెళ్ళి కట్టాలరా నువ్వు బిల్డింగ్ పైకి కట్టాలి కానీ ఇంకా తవ్వుతూనే ఉన్నావేంటి అన్నట్టు అవ్వదు. పునాది అంటే నువ్వు ఎంత ఎత్తు కట్టగలుచుకున్నావో దాని తగ్గ వరకు తవ్వి అక్కడ పునాది వేసుకోవాలి, కాంక్రీట్ వేసుకోవాలి, పిల్లర్ వేసుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. నువ్వు పైకి వెళ్ళి ఏంటి నువ్వు పుట్టిన దగ్గర నుంచి అక్కడ తవ్వుతానే ఉన్నావు, పునాది అంటావేంటి? అది గొయ్యిరా, వాళ్ళకి వెళ్ళిపోతావు లోపలికి. అక్కడి నుంచి పునాది వేసుకోవచ్చు. ఇప్పుడు వస్తావు భూమి మీద రావడానికే నీకు బోల్డ్ టైం పడుతుంది, అవునా కదా? 10 అడుగులు పునాది వేయాల్సింది 100 అడుగులు 1000 అడుగులు వెళ్ళిపోయావు అనుకో లోపలికి. అక్కడి నుంచి నువ్వు పునాది వేసి రావాలంటే భూమి లెవెల్కి రావాలంటేనే మనకి ఇంకా 1 కోటి జన్మలు పడతాయి. ఏంటి మళ్ళీ పాత పరిస్థితి రావడానికే. ఇక ఆ తర్వాత మళ్ళీ గురువుగారు తగలాలి, భగవంతుడు అనుగ్రహం మనకు ఉండాలి, మళ్ళీ సత్సంగంలో కూర్చోవాలి, ఆ బుద్ధి పుట్టాలి. ఇవన్నీ జరిగి ఎప్పుడయ్యాను వ్యవహారం అంతా. అర్థమవుతుందమ్మా? నేను చెప్పాలా, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నీ. కానీ మీకు అర్థం అవడం కోసం కొన్ని విషయాలు చెప్పాను అంతే. చాలా చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? నా యందు భక్తి శ్రద్ధలు గలవాడు, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణి యందు ఏమాత్రము వైరభావం లేనివాడు. ఏ ప్రాణితోనూ, కుక్కతో, నక్కతో, పిల్లితో, పావురంతో కూడా మనం ఎటువంటి వైరభావాన్ని పెట్టుకోనివాడు అయిన అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. అంటే ఏమిటి? కేవలం దివ్యమైన బంధం మాత్రమే తనకు ఆసక్తి ఉంటుంది. కేవలం దివ్యమైన బంధం, భగవంతుడితో ఉండే బంధం, దాని మీదే ఆసక్తి ఉంటుంది. దాని మీదే తను చక్కగా ఫీల్ అవుతాడు, మంచి అనుభూతి చెందుతాడు. ఆ బంధం ద్వారానే తనలో మంచి భావాలు కలుగుతాయి, ఆత్మభావాలు కలుగుతాయి. మిగతా ఇందులో ఉన్న భావాలన్నవి కలగకూడదు, భావం కలగకూడదు. అక్కడ భావం కలిగిందంటే పడిపోయినట్లే లెక్క, అంటే ఆసక్తి ఉన్నట్టే. ఆసక్తి ఉంటే భావం వచ్చినట్టే. అంటే మన ఎలా ఉంటుందంటే మన అందరూ ఆలోచన ఇదేదో ఇన్స్టెంట్ క్లీనింగ్ లాగా భగవంతుడు నామం చెప్పి అన్నీ పోవాలి మనకి. నామజపం చెప్తే అన్నీ పోతాయండి, పోవు, సమస్య లేదు. నువ్వు ఆసక్తి వదిలితేనే ఇది పని చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు మునుపటి రోజుల్లో కుంపట్లో ఉండేవి తెలుసు కదా, బొగ్గులు కుంపటి. అది బూడిదంతా పోతే నువ్వేమైనా ఊతుంటే అక్కడ ఏమైనా మంట వస్తుంది. కానీ బూడిద అలా పెరిగిపోయిన బూడిద మీద అలా పెట్టుకొని ఉంటే నిప్పు వస్తుందా? రాదు. అసలు ఆ బూడిద పేరుకోకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే నిప్పు మనకు అందాలంటే, అగ్ని మనకు అందాలంటే, వేడి అందాలంటే బూడిద అన్నది పడకూడదు. బూడిద అన్నది విషయాల మీద ఆసక్తి. ఆ విషయాసక్తిని మనం తగ్గించుకోవాలి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలమ్మా. సాధన అంటే ఏదో భగవంతుడి నామం చెప్పడం, శ్లోకం చదువుకోవడం, భగవద్గీత చదవడం, సత్సంగాన్ని రావడమే సాధన అనుకుంటున్నారేమో. కాదు, ఇక్కడ మార్గం చెప్పడమే. ఇది ఒక గైడ్ లాంటిది. ఈ గైడ్ వాడుతూ మాన్యువల్ మీకు పన్నప్పుడు మాన్యువల్ ఇస్తాడు కదా, ఎలా వాడాలో, ఎలా వాడాలి, ఎలా మనం సాధన చేయాలి, ఎట్లా భావం తెచ్చుకోవాలన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఆచరించాల్సింది, వాడుకోవాల్సింది మీరు. కాబట్టి మీరు వాడుకునేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చాలామంది అబ్స్ట్రక్షన్ చేస్తారు, చాలా రెసిస్టెన్స్ వస్తుంది, ఉంటాయి.
ఇప్పుడు నేను ఎప్పుడు వాకింగ్ ఒక్కనే వెళ్ళడం గమనించారు, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళను. నేను ఇప్పుడు గమనించారు, నన్ను ఎప్పుడైనా వాకింగ్ చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా. ఒక్కడనే ఎటు కూడా చూడండి. నేను ఇవి ఉంటాయి, మా మహాస్వామి మహారాజు గారి వీడియో పెట్టుకుంటాను, వింటూ నా దారి నేను పోతా ఉంటాను. కనబడితే నా అవస్థ అందరూ గుంపులో గోవింద వ్యవహారం మనకి వర్కౌట్ అవ్వదు. అందరూ ఎందుకంటే వాకింగ్ టాకింగ్. ఎప్పుడు భగవంతుడికి ప్లేస్ ఇస్తావు? సూర్యోదయం ఎప్పుడు ఇవ్వవు, సూర్యాస్తమయం ఎప్పుడు ఇవ్వవు. ఎప్పుడు ఇస్తావు భగవంతుడికి పూర్తిగా? నిన్ను నువ్వు పూర్తిగా ఎప్పుడు అర్పించుకుంటున్నావు దేవుడికి? నిన్ను నువ్వు అర్పించుకోవడం అంటే నీ మనస్సు, నీ భావం అర్పించడమే నిన్ను అర్పించడం అంటారు. నా భావాన్ని అర్పించాలి, భావార్చన అంటారు దాన్ని. ఆ భావాన్ని అర్చించడమే అసలైనటువంటి భక్తి. సూర్యోదయము బిజీయే, సూర్యాస్తయము అలసిపోతున్నాను, ఇంకెప్పుడు భగవంతుడి పూర్తిగా అర్పిస్తున్నాను నేను అని క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఒక్క గంట సేపు అట్లా మీరు భగవంతుడిలో ఉండండి. నేను మా పూజ చేస్తాం కదా, అలా ఉండి మా పూజ చేసుకుంటాను. ఎంత హాయిగా ఉంటుందండి రోజంతా. భగవంతుడే కనిపిస్తాడు ఎక్కడ చూసినా. టీవీ చూడబుద్ధి కాదు, ఆడి కబుర్లు లేని బుద్ధి కాదు. అవసరమా అంటాం మనం, ఏదైనా కబుర్లు వచ్చినాయి అవసరమా అంటాం. అవసరం లేదు. నువ్వేమో దాన్ని మార్చగలవా? మార్చలేవు. పోనీ నీ వల్ల ఎక్కడైనా అవుతుందా? అవ్వదు. అలాంటప్పుడు ఇది నువ్వెందుకు భగవంతుడు అయిపోతావు? నువ్వే భగవంతుడు కాదు కదా, నీ వల్ల ఏది కాదు. అలాగే సత్సంగానికి వెళ్తున్నాడు, నా వల్ల ఏదీ కాదనే విషయం తెలుసుకున్నాను, అంతా భగవంతుడే తెలుసు. మరి నీకు ఎందుకు ఈ ఆరాటం? మరి ఎందుకు ఈ ఆసక్తి? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు అనవసరమైనటువంటి హడావిడి? ఈ క్వశ్చన్స్ నేను చెప్పాను కదమ్మా, మిమ్మల్ని మీరు వేసుకోవాలి. నేను చెప్పడం అన్నది అనవసరం. నన్ను నేను వేసుకున్న కోసం మీకు చెప్తున్నాను అంతే తేడా. అది కూడా మీరు వేసుకున్న నాడు ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ సత్సంగ జ్ఞానం మీలో ఉంది కాబట్టి దాని భావం కింద మార్చుకోండి. అది నేను చెప్తుంది. జ్ఞానం ఉంది ఇప్పుడు, చక్కగా మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది. మీరందరూ 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు చెప్తున్నాను. ఆ 10% మార్క్స్ తెచ్చుకోకపోతే ఏమవుతుంది? 90% వెనక్కి వెళ్ళిపోతాం. స్ప్రింగ్లా పట్టుకున్నారమ్మా, లాగారు, చాలా కష్టపడి లాగారు. దాన్ని ఇమ్మీడియట్గా ఎక్కడ తగిలించకపోతే ఏమవుతుంది? అంతే స్పీడ్తో వెనక్కి వెళ్ళిపోద్దా వెళ్తుందా? అంత కష్టపడి దాన్ని లాగి ఇట్లా పెట్టి ఎక్కడో ఈ మూల పెట్టాలని చూస్తారు కదా, తగిలించాలని. అవునా? లాగి ఎంతసేపు పట్టుకోగలుగుతారు? పట్టుకోలేరు మీరు, ఇంపాసిబుల్. అది ఎక్కడ చోట వదిలేశారు అంటే వెనక్కి వెళ్ళారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఏదైతే మీరు జ్ఞానము, క్రమశిక్షణ మీకు చాలా చక్కగా వస్తున్నారు, చాలా బాగా ఉంది. మీ యొక్క భావం కూడా భగవంతుడు భావం కింద మారుస్తున్నాడు. అందుకే నాతో ఇన్ని చెప్పిస్తున్నాడు మీకు ఇవాళ. భావం కింద మారాలి. ఒక్కసారి ఇది భావం కింద మారిందంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా, శ్రీకృష్ణ అదే చెప్తున్నాడు, ఆ రకంగా నన్ను చేరిన వాడిని ఎవడో ఏమీ చేయలేడు, అనన్య భక్తుడిగా మారు అని చెప్తున్నాడు. ఈ రకంగా మనం 11వ అధ్యాయం పూర్తి చేస్తున్నాం. శ్లోకం చదివేసేయండి, ముగింపు శ్లోకం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. స్వస్తి. ఇవాళ ఇది ఆపేద్దామమ్మా.